నిజానికి కొంచెం భావోద్వేగంలో కొంతమంది పెద్దలు దైవం కంటే కూడా గురువు ఎక్కువ అని చెప్పారు. దైవం ఉన్నాడో లేడో మనకేం తెలియదు, మనకేం ప్రత్యక్ష అనుభవాలు లేవు. గురువు ఉన్నాడు, ఎదురుగా కనపడుతున్నాడు. ఆయన మనకు ఆ దైవాన్ని దర్శింపజేస్తున్నాడు. ఇంతకంటే దైవం ఎవరు? ఈ భావన ఉండబట్టే మన భారతీయ సంస్కృతిలో ప్రత్యేకంగా గురువులని దైవంతో సమానంగా, దైవం కంటే ఎక్కువగా కూడా గౌరవిస్తారు. ప్రత్యక్షంగా మనకి దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ సూర్యనారాయణమూర్తి వైభవం వేరు. సూర్యనారాయణమూర్తి కనపడుతున్నాడు ప్రత్యక్షంగా, ప్రత్యక్ష దైవం అంటారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇతర దేవాల విషయంలో ఏమైనా మనం రకరకాల మాటలు మాట్లాడాలి, కానీ సూర్యుడి విషయంలో ఏమీ లేదు, అదిగో చూడవా అని చెబుతాం. రాత్రి కూడా కనపడడం ఏం లేదు, అమెరికాలో కనపడతాడు, చూసుకోమని చెబుతాం. వాడు నమ్ముతాడు ఆ విషయాన్ని. అలాగే గురువు దైవాన్ని దర్శింపచేస్తాడు కాబట్టి ప్రత్యక్ష దైవంగా భావిస్తాడు. సాయినాథుడిని మనం అదే భావనతో ఆరాధన చేస్తాం. కాబట్టి ఆయన దేవుడు అవతరిస్తే ఎటువంటి మహిమలు చూపిస్తాడో అవన్నీ ఆయన చూపించాడు. ఈ మహిమలు అవతరించిన మహాపురుషులు ఎందుకు చూపిస్తారు అంటే, బెల్లం ఉంటే కానీ చీమలు చేరవు. కొన్ని భౌతికమైన అవసరాలు తీరితే కానీ, కొన్ని అనారోగ్యాలు తగ్గితే కానీ, కొన్ని ఆందోళనలు తొలగితే కానీ అతీత శక్తి మీద మనకు నమ్మకం ఏర్పడదు. ఏదో గ్రంథాలు చదవడం వేరు, ఎవరో చెప్పడం వేరు, మనకి తెలియడం వేరు. అందుకోసమే భగవంతుడు మహిమల్ని ప్రదర్శిస్తాడు. రామావతారం, కృష్ణావతారంలో జరిగిన మహిమల దగ్గర నుంచి షిరిడీ సాయి మహిమలు, సత్యసాయి మహిమలు అన్నిటికీ ఇదే కారణం. కానీ వాళ్ళని మనం ఆ మహిమల దృష్టితోటి చూడకూడదు. ఎంతసేపు మా ఇంట్లో ఇది జరిగింది, అది జరిగింది, మీ ఇంట్లో ఏం జరగలేదా అని అవతల వాళ్ళు ఏదో పాపాత్మల కింద మాట్లాడకూడదు. ఆ మర్నాడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనూ ఏదో జరిగిందని చెబుతారు, లేదా పాపాత్ములు అవుతారు. ఇప్పుడు అంతకంటే ఉంది. వెనకడ శ్రీశైలం యాత్ర కడితే ఆ తీసుకెళ్ళిన పెద్ద ఆయన్ని అందరూ అడుగుతున్నారట, అదేదో దివ్యజ్యోతి కనపడుతుందంటారు, అదేదో దివ్యజ్యోతి కనపడుతుందంటారంటే పుణ్యాత్ములకే కనపడుతుందని చెప్పాడు ఆయన. అక్కడి నుంచి కనపడలేదని చెప్పిన వాడు ఎవడు లేడు. ఇంకా మొత్తం బస్సులో ఉన్నవాడు అందరూ కనపడిందిగా ఇంకేం పోనీయండి అన్నాడు ఆయన. ఎందుకంటే పాపాత్ముడని చెప్పుకోవడానికి ఎవడు ఒప్పుకుంటాడు? పాపాలు చేస్తాడు. కానీ పుణ్యాత్ముడని చెప్పుకోవాలని అందరూ ఉబలాడపడతారు, పుణ్యాలు చెయ్యరు, చెప్పుకోవాలని ఉబలాడపడతారు. అలా ఉంటుంది మానవ మనస్తత్వం. అందుకని సాధారణంగా ఈ మానవుల బలహీనతను గమనించి అవతార పురుషులు మహిమలు ప్రదర్శిస్తారు, కానీ వారి ఉద్దేశం అది కాదు. ఈ రకంగానైనా కొంతమంది అక్కడ నమ్మకంతో చేరితే వారికి ఏదో జ్ఞానబోధ చేద్దాం, అప్పుడు ఈ మహిమల మీద, మాయల మీద ఆధారపడరు, ఆత్మశక్తిని గ్రహిస్తారనే తాపత్రయం ఆ గురువులకు ఉంటుంది. జగద్గురువు కృష్ణ పరమాత్మకైనా, సాయినాథునికైనా, ఎవరికైనా అదే దృష్టి. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు ఈ మహిమలకే ప్రాధాన్యం ఇస్తాం. ఎందుకంటే ఈ మహిమ ఏదో మన ఇంట్లో జరిగింది అంటే మనకి ప్రాధాన్యం పెరుగుతుంది. సాయినాథుడి ప్రాధాన్యం మనకి ముఖ్యం కాదు, మన లెవెల్ పెరగాలి. వాళ్ళ ఇంట్లో జరిగింది అంటాం. దానికి మునిమాణిక్య నరసింహారావు గారు కాంతం కథల్లో చక్కని ఉదాహరణ చెబుతాడు. వాళ్ళ ఆవిడ కూడా సాయిబాబా భక్తురాలు. ఏదో భజనలకి వాటికి షిరిడీ సాయి భజనలు పెడుతూ ఉండేది ఆవిడ. గురువారం కదా ప్రధానంగా వెళ్ళేది. ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం మాట. ఈయనకి అదేమి లేదు. ఈయనకి భార్యే దైవం, లేదా కాఫీ దక్కదు, తిండి దక్కదు. అందుకని ఈయన పూజలు ఈయనకున్నాయి. ఈయనేదో బహుహాస్యం, చమత్కారం, ఏవో కథలు అవి రాశాడు. వాళ్ళ ఆవిడ పేరు మీద కాంతం కథలని బ్రహ్మాండంగా రాశాడు. ఇప్పుడు చదివితే ఇప్పటికీ కొత్తగా ఉంటుంది ఆ పుస్తకం. ఇప్పుడు బాబాగారు భక్తురాలు అవడం వల్ల అస్తమానం అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చి 2-3 ఏళ్ళు అయ్యాయి కదా. ఏమిటో అందరిళ్లలో అన్నీ జరుగుతున్నాయి, మన ఇంట్లో ఏమీ జరగట్లేదు, దిక్కుమాలిన సంత. ఎందుకంటే ఈయనకి సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది, అందువల్ల ఏమీ జరగట్లేదని ఆవిడ ఉద్దేశం. ఏమీ జరగట్లేదు, అసలు దుర్వ్యసనాలు కూడా వదలడం లేదు, సాయిబాబా గారు ఏ మహిమ చూపించట్లేదు మన ఇంట్లో. అందరూ వచ్చిన వాళ్ళందరూ అది జరిగింది, ఇది జరిగిందని చెబుతున్నారు. ఎవరెవరింటో ఉన్న ప్రసాదం పెట్టారట, అరగంటలో ప్రసాదం మాయమైందిట. సాయిబాబా గారు తిన్నారు, ఇంకేముంది, మన ఇంట్లో ఏమీ జరగట్లేదు. అంటే అదేమిటి, దేనికైనా సమయం ఉంటుంది, కంగారు పడకు, జరుగుతుంది, మనకే కాస్త కర్మ కలిసి రావాలి కదా అన్నట్ట. ఈయన వ్యూహం వేరుగా ఉంది. మర్నాడు ఈవిడ వెండి గిన్నెతో పాయసం పెట్టింది అక్కడ సాయినాథుని దగ్గర. ఆ తర్వాత 2-3 గంటలకు చూస్తే పాయసము లేదు, గిన్నె లేదు. అప్పటికి ఈవిడికి చాలా
ఆశ్చర్యము అనుమానం కూడా కలిగింది. ఏమండి గిన్నె లేదు, గిన్నె లేదు, గిన్నె లేదు, సాయినాథుడు పాయసం తింటాడు కానీ గిన్నె తింటాడా అంటే వెంటనే అన్నట్టు, నువ్వు అందరికంటే గొప్ప భక్తురాలివి, అందరింట్లో పాయసం తిన్నాడు, మన ఇంట్లో గిన్నె కూడా తిన్నాడు, ఎంత భక్తి ఉంది నీకు అన్నాడు. అప్పటికి అర్థమైంది గిన్నె ఎవరు తిన్నారు. మహిమల మీద ఆధారపడితే జీవితం అంతా ఇలాగే ఉంటుందండి. అందుకే గురువష్టకం. గురువు మహిమ మీద ఆధారపడద్దు. గురువు ఇలా నెత్తిమీ చేయట్టగానే ఏదో అయిపోతుంది అంటే అయిపోతుందో అవదా అనే విషయం దయచేసి పక్కనట్టండి. అయితే మాత్రం ఏం ప్రయోజనం? మన స్వార్థం కాదా అది? మనం కష్టపడకుండా, మనం ఏ తపస్సు కాదు, ధ్యానం కాదు, కనీసం ఓ పూట ఉపవాసం కూడా చేయకుండా ఎవడో మన నెత్తిమీ చేయట్టగానే మనకు అన్నీ వచ్చేయాలా? ఇదే మనం ఈ ఆశించడం వల్ల ఈవేళ ప్రభుత్వం వారి సంక్షేమ పథకాల ద్వారా మన ఎంత ముష్టివాళ్ళని చేశారో అర్థమైపోతుంది. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీకు అన్నీ ఇచ్చేస్తా, మాకు ఓట్లు వేసేసేయి. ఏ ఇంట్లో చూసినా ఇద్దరికో ముగ్గురికో పింఛన్లు మొత్తం కలిపితే 10,000 వస్తున్నాయి, ఉద్యోగం చేయక్కర్లేదు. ఉచితంగా వచ్చి పడుతుంటే కష్టం ఎవడు పడతాడండి? ఆధ్యాత్మిక వ్యవస్థ మొత్తం ఇక్కడే దెబ్బతింది. ఆధ్యాత్మికం కారణంగానే రాజకీయం కూడా దెబ్బతింది. నాయకులు గ్రహించేశారు, వాడికింత ముష్టి పారేస్తే చాలు, మన జోలికి రారు. వాళ్ళకి 10,000 ఇచ్చేది, మనం 10,000 కోట్లు మింగేసేది. ఇదివరకు ఓటేసిన వాళ్ళకు ఒక హక్కు ఉండేది, మాకు ఇది చేయలేదు, ఇది చేయలేదు. ఇప్పుడు హక్కు లేదు, ఎందుకంటే ఊరికే వేసావా అంటున్నారు. వెంటనే అయిపోయింది. మొత్తం దేశ సౌభాగ్యాన్ని మొత్తం 1000కి 2000కి 5000కి అమ్మేసాం మనం, యావత్ దేశ సౌభాగ్యాన్ని. రాజకీయాలను ప్రత్యేకంగా అనుకోక్కర్లేదండి, అన్నీ ఒకటే. రాజకీయమైనా, సంసారమైనా, ఆధ్యాత్మికమైనా ఏదైనా ఒకటే. మన బుద్ధిని బట్టి అన్నీ ఉంటాయి. పిండిని బట్టి రొట్టు ఉంటుంది. నువ్వు దాంట్లో గోధుమ పిండి ఒకటే, నువ్వు చపాతీ చేస్తావా పూరీ చేస్తావా అని చేయడానికి బట్టి ఉంటుంది. పిండి ఒకటే కదా, దానికో పిండి దీనికో పిండి ఉండదు. ఆకారాన్ని బట్టి, దాని రుచిని బట్టి పేర్లు మారుతాయి, అంతకంటే ఉంటుంది. అందుకే ఎప్పుడు సాయినాథుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకునేటప్పుడు మహిమలకు కాకుండా జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాకారార్పిత భక్త చిత్త నిలయ. భగవంతుడు అసలు ఆకారం ఎందుకు ధరిస్తాడు? చతుర్వేదాలు పరిశీలించినా ఎక్కడా నిర్గుణ నిరాకార నిరంజన విశేషాలు తప్ప సాకార బ్రహ్మను వర్ణించినటువంటి విశేషాలు కనపడవండి. ఎక్కడైనా ఉంటే చాలా ఊరికే సూచన మాత్రంగా ఉంటాయి. ఉపనిషత్తుల్లో అయితే అసలు ఆ మాటే ఉండదు. మీరు 108 ఉపనిషత్తుల్లో ఎక్కడ చదివినా రాముడి గురించి, కృష్ణుడి గురించి, ఏ భగవంతుడి అవతారం గురించి, దశావతారాల్లో ఏ అవతారం గురించి ఉండదు. అందుకే హిందూ మతానికి మూలము అంటే ఉపనిషత్తులండి, పురాణాలు కాదు. మన వేదాంత తత్వశాస్త్రంలో మూలం ఏమిటంటే వేదం. వేదం అంటే ఉపనిషత్తులే. ఉపనిషత్తులు వేదంలో భాగాలే, వేదాంతం అంటారు వాటిని. వేదం చివర ప్రతి వేదానికి ఒక ఉపనిషత్తు ఉంటుంది. అందుకే ఉపనిషత్తుని ఇది ఋగ్వేద సంబంధం, ఇది సామవేద సంబంధం, ఇది యజుర్వేద సంబంధం అని చెబుతారు. కొన్ని 108 ప్రసిద్ధమైన ఉపనిషత్తులే 108 ఉన్నాయి. అందులో మళ్ళీ శంకరాచార్య భాష్యం రాసినటువంటి 10, 12 ఉన్నాయి. ఆ 108 చదివినా కూడా ప్రతిదీ కూడా ఏదో ఒక వేదానికి సంబంధించింది. వేదాంతం, వేదం చివరిలో ఉపనిషత్తు చెబుతారు. ఎందుకు చెబుతారంటే వేదం అంతా కర్మకాండ ఉంటుంది, యజ్ఞయాగాదులు ఉంటాయి. వేదంలో ప్రధానం యజ్ఞం. అసలు ఆశ్చర్యం ఏంటంటే వేదంలో ప్రధాన దైవాలు శివుడు, విష్ణువు కాదు, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు. ప్రత్యక్షంగా కనపడేవాడు ఇంద్రుడు అంటే మేఘం. ఇంద్రుడు అంటే మేఘం. సినిమాలో జలపతిరావు కాదు ఇంద్రుడు అంటే. ఇంద్రుడు అంటే మేఘం, సూర్యుడు అంటే సూర్యుడు కనపడుతూనే ఉన్నాడు, అగ్ని అంతకంటే కనపడుతున్నాడు. కనిపించే దైవాలనే వేదం చెప్పింది. ఇవన్నీ నీలో ఉన్నాయని చెప్పింది. అగ్ని తేజస్సు లేకపోతే మన కంటి చూపు కనపడదు. మేఘం వర్షించేటువంటి ఆర్ద్రత లేకపోతే మన ఒంటిలోంచి చెమట రాదు. సూర్య తేజస్సు లేకపోతే మన శరీరమే పెరగదు, అసలు ఏ మొక్క పెరగదు. దేవుడు ఉన్నాడు అనడానికి ఎంతకంటే నిరూపించగల శక్తులు నీలో ఉన్నాయి కదా. వేదంలో రుద్ర సంబంధం, విష్ణు సంబంధం ఉన్నాయి, లేకపోలే, పురుష సూక్తం లేదు. కానీ ఇంద్రునికి, అగ్నికి, సూర్యునికి ఉన్నన్ని సూక్తాలు శివుడికి, విష్ణువుకి లేవు. ప్రత్యక్ష దైవాలనే భావన చేయమన్నారు. ఇంకా పూజలు, అభిషేకాలు తర్వాత విషయాలు. అప్పటికి ఆ సంస్కృతి లేదు. తరువాత ఆ వేదం కర్మకాండ ద్వారా యజ్ఞయాగాదులు చేసి తన జీవితాన్ని పరిశుద్ధం చేసుకుని పంచభూతాలని, పంచేంద్రియాలని, పంచ విషయాలని, అరిషడ్ వర్గాలని అన్నింటినీ యజ్ఞంలో పూర్ణాహుతి నాడు పూర్తిగా ఆహుతి చేసినటువంటి వ్యక్తికి ఉపనిషత్తులు చెప్పేవారు.
అందుకే యజ్ఞం చేసేటప్పుడు చివరిలో పూర్ణాహుతున్నాడు చాలా దివ్యమైన మంత్రాలు ఉంటాయి. మనం ఏదో ఆ పదార్థాలన్నీ అందులో వేస్తారు, అది చూస్తే చాలు, దాన్ని ఫోటో తీసుకుంటే చాలు, దాని పక్కన సెల్ఫీ దిగితే చాలని పనికిమాలిన ఆలోచనలు పెట్టుకుంటాం. కానీ దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఊరికే నువ్వు చూస్తావు అంతే. అక్కడ చదివే మంత్రాలకు అర్థం తెలుసుకుంటేనే జీవితం బాగుంటుంది. కామక్రోధలోభభోగమదమాత్సర్య భూయాసుగ్గుస్వాఖ విరజా విపాప్మా భూయాసుగ్గుస్వాఖ. నాలో ఉండే అరిషడ్ వర్గాలను మొత్తం ఇందులో పూర్ణాహుతి చేస్తున్నట్టు. పృథివ్యప్తేజో వాయురాకాశామే శుద్ధ్యంతాం విరజా విపాప్మా భూయాసుగ్గుస్వాఖ జ్యోతిరకం విరజా విపాప్మా భూయాసుగ్గుస్వాఖ. శబ్దస్పరిశరూపరసగంధామే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయాసుగ్గుస్వాఖ. నాలో ఉండే నేను ఎంతవరకు ఏ శబ్దం కోసం, స్పర్శ కోసం, రూపం కోసం మోహంతో తప్పించిపోయానో అవన్నీ యజ్ఞంలో దగ్ధం చేస్తున్నానంటాడు. అది యజ్ఞం యొక్క గొప్పతనం. అది పూర్ణాహుతున్నాడు ఉంటుంది. ఈ కర్మకాండ ద్వారా యజ్ఞం ప్రాధాన్యం తెలుసుకుని ఇవన్నీ మనం అందులో ఆహుతి చేస్తే అప్పుడు ఉపనిషత్తులు అర్థమవుతాయి. అది వేదాంతం. వేదాంతం నేర్చుకోకపోతే వేదం ఊరికే వృత్తికి పనికొస్తుంది, గౌరవించడానికి, శ్రావణ మాసంలో సంభావన ఇవ్వడానికి పనికొస్తుంది, జీవితానికి పనికిరాదు. మోక్షం పొందాలంటే వేదాంతం నేర్చుకోవాల్సింది. అంచేది హిందూ మతానికి ప్రధాన ప్రమాణం వేదం, వేదాంతం. తర్వాత శాస్త్రం. శాస్త్రం అంటే మనం పుట్టించిన శాస్త్రాలన్నీ కావు. మనుస్మృతి, యోగవాసిష్టం, భగవద్గీత ఇవి శాస్త్రాలు. మళ్ళీ భాగవతాన్ని శాస్త్రం అనలేదు, భాగవతం పురాణం. రామాయణాన్ని శాస్త్రం అనలేదు, తెలియకుండా మాట్లాడదు. రామాయణం కావ్యం, రామాయణం కావ్యం, భాగవతం పురాణం, భారతం శాస్త్రం. భారతం శాస్త్రం అంటే శాస్త్రం, కావ్యం అంటే కావ్యం, పురాణం అంటే పురాణం, అన్ని లక్షణాలు ఉన్నాయి. భారతంలో మళ్ళీ భగవద్గీత పక్కా శాస్త్రం. భగవద్గీతలో చెప్పాడంటే శాస్త్రంలో చెప్పినట్లు లెక్క. అందుకే అనేక సందర్భాల్లో శంకరాచార్య స్వామి వ్యాఖ్యానం చేసినప్పుడు శాస్త్రేషు ఉక్తం అంటాడు. అక్కడ భగవద్గీత వాక్యం రాస్తాడు ఆయన. భగవద్గీత శాస్త్రం, కవిత్వం కాదు. రామాయణం కావ్యం. కావ్యంలో కవిత్వం ఉంటుంది, అతిశయోక్తులు ఉంటాయి. 10 మంది యుద్ధం చేస్తే 10,000 మంది చేశారంటారు. ఒక గుండె ఆగితే 40 గుండెలు ఆగే అంటారు. వార్త సంచలనం చేయడం విలేకరులకు ఎంత ఇష్టమో కవికి కూడా అంతే ఇష్టం. దాన్ని అలాగే తీసుకోవాలి. దాని మీద విపరీతంగా ఆలోచించదు. దాన్ని మొత్తం మీద ఎక్కువ మంది పోయారు చాలుగా, ఇంకా ఎక్కువ మంది పోతే నీకు ఆనందం అంటే పైశాచిక బుద్ధి అంటారు దాన్ని. పోయిన వాళ్ళు చాలుగా, దాని లెక్కలు ఎందుకు? రామాయణ కాలంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారా అండి, ఈ లెక్కలు ఎవడు తెలుస్తాడు ఇప్పుడు? అది కవిత్వం, చదువుకో, ఆనందించేది. భగవద్గీతలో అలాంటి మాటలు ఉండవు, ఖచ్చితంగా ఉంటుంది. అది శాస్త్రం. అది అంటే వేదాలు ఎలాగో ఉన్నాయి. తర్వాత ప్రమాణం శాస్త్రం, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అలాగే భగవద్గీత, యోగవాసిష్టం, వేదాంత శాస్త్రాలు ఇవ్వాలి. అవి శాస్త్రాలు. తర్వాత వచ్చే పురాణాలు మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, అగ్ని పురాణం, నారసింహ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఇలా 18 ఉన్నాయి. తర్వాత 3వ ప్రమాణం అది. 4వ ప్రమాణం కావ్యాలు. వశుచరిత్ర, మనుచరిత్ర ఇవన్నీ కావ్యాలు ఉన్నాయి. ఆంధ్ర మహాభారతం ఇవన్నీ కూడా 4వ ప్రమాణం. ఎందుకోసం అంటే కవులు ఇందులో కల్పనలు చేస్తారు. కారణం అది. కవులు ఇందులో కల్పనలు చేస్తారు. మైసభలో దుర్యోధనుడు పడినప్పుడు ద్రౌపది అక్కడ లేదు, వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందని కూడా చెప్పచ్చు. నవీంద్రన్ రాశారు. ఎవరు రాశారు? నన్నయ్య గారు రాశాడు. ఆయన చాపల్యం అది. పాంచాలియు పాండుకుమారులను నగిరి అన్నాడు కొంపలు అంటుకునే తర్వాత. మొత్తం సినిమాలన్నీ ద్రౌపది మీద నడిచాయి. అసలు ఆవిడ లేనేలేదు అక్కడ. నవ్విన వాళ్ళు ఎవరు? భీమార్జునుడు. భీమార్జునుడు అవ్వకపోతే దుర్యోధనుడు పడినప్పుడు ఏం చేస్తారు? సాయం చేస్తారా? వాళ్ళకి ఎంత కోపంగా ఉంది లోపల. అందులో భీముడు నవ్వడు. భీముడు నవ్వితే ఆశ్చర్యం ఉందంటే ద్రౌపది నవ్వింది అనడం ఏమిటి? అనలేదు. నవ్వలే, అసలు లేదు అక్కడ. ధర్మరాజు నవ్వలేదు. నకులు సహదేవులు లేనే. పైకి పడిపోయాడని తెలిసి పాపం ధర్మరాజు వెంటనే నకుల సహదేవుల్ని పిలిపించి కొత్త బట్టలు ఇచ్చి పంపించాడు. మనం పిలిచిన అతిథికి అవమానం జరిగింది, మీరు క్షమాపణ చెప్పి నా తరఫున కొత్త బట్టలు ఇవ్వండి. వెంటనే ఆయన పలకరించడానికి వచ్చాడు. ఇంత చేసినా వాడు ఎక్కడికో వెళ్ళి వీళ్ళ మీద కక్ష కట్టి, పైగా ద్రౌపది మీద కక్ష కట్టమంటే అది వాడి దుర్మార్గపు ఆలోచన. ద్రౌపదీదేవి తప్పు రవ్వంత లేదు అందులో. అసలు ఆవిడ ఆ దృశ్యంలోనే లేదు. కానీ నాన్నయ్య గారు, ఈ కవులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఎవరైనా నాన్నయ్య గారైనా నేనైనా అంతే. రక్తి కట్టాలంటే ఆడది ఉండాలి, లేకపోతే రక్తి కట్టదు డ్రామా. మీరు ఒక ఆడది లేకుండా సినిమా తీయమనండి, ఒకడు చూడడం. ఆడాళ్ళే చూడరు. ఆడది ఉండాలి, గొడవ అవ్వాలి, ఆడదాని కోసం ఇద్దరు కొట్టుకోవాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. ఈ కూర్చున్నవాడు కూడా ఆ కొట్టుకునేవాళ్ళు ఒకటి కింద వీడు ఊహించుకుని వేరుశనక్కాయలు తింటూ ఉంటాడు.
లేకపోతే సినిమా ఎందుకు చూస్తామంటే పని లేక మనం ఊహించుకుంటాం. అక్కడ హీరో చెతకొట్టేస్తుంటే వీడిని ఊహించుకుంటాడు, వీడు బయటికి వెళ్ళాక చెతకొట్టేస్తే ఎవడు రాడు. ఇక్కడ భావోద్వేగాలు ఇటువంటివి సినిమా వాళ్ళు పట్టుకుంటారు, అన్ని కళారూపాలు అంతే. అంటే ద్రౌపదీదేవి నవ్వితే అక్కడ మంచి కిక్ ఉంటుంది, మామూలు వాళ్ళు ఎవరో నవ్వితే ఏమిటి అక్కడ అని ఆయన ఓ మాట వేసేసాడు. ఆయన సొమ్మేం పోయింది. పాంచాలయు పాండుకుమారులు నగిరే రాశాడు నన్నయ్య గారు. పాంచాలి లేదు. అంచేతనే కావ్యాలు ప్రమాణం కాదండి. కావ్యం నన్నయ్య భారతం సహా తిక్కన భారతం సహా కవుల మీద అఖండమైన గౌరవంతో నేను కవినే చెబుతున్నాను ఆ విషయం. ఎప్పుడు మేము రాసిన కావ్యాలు ప్రమాణము అంటే అవి పురాణాలతో, అంతకుముందు శాస్త్రాలతో, అంతకుముందు వేదాలతో విభేదించకుండా ఉన్నప్పుడే ప్రమాణం. విభేదించిందంటే అదే ప్రమాణం, ఇది కాదు. అంచేది ఏది పడితే అది ప్రమాణం. మనకు దోచిన అచ్చు పుస్తకం అయితే ప్రమాణం. ఇవాళ అచ్చేస్తే చాలు. పుస్తకంలో చూసాడు, ఏం పుస్తకం అది, ఎవరేసిన పుస్తకం, పుస్తకంలో చూసినంత మాత్రాన్ని ప్రమాణం కాదండి. అంచేది ఈ ప్రమాణాలు తేడాలు ఉండడం వల్లే వేదకాలం నాటి ఋషులు వాళ్ళ బోధనలు విన్నవాళ్ళు ఆకారంతో సంబంధం లేకుండా ఆత్మరూపంలోనే భగవంతుడిని ఆరాధించేవారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి, నేను అని లోపల ఏది పలుకుతుందో అదే దైవమైనప్పుడు ఇంకో రూపాన్ని ఆరాధించే పని నాకేమిటి? ఎంతకాలం ఇలాగా అజ్ఞానం కదా. అలాగే ఉండేవారు. తరువాతి కాలంలో ప్రజల మనస్తత్వంలో మార్పు వచ్చింది, కాస్త తగ్గింది పరిస్థితి. ఏదో ఒకటి ఎదురుగా ఓ ప్రతీక, ఓ సింబల్ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీడికి ఈ దేహం నేననే భావన బాగా బలంగా వచ్చేసింది. ఈ దేహం నువ్వైనప్పుడు సాయినాథుడు నువ్వు అంటే నీకు అర్థం కాదు, దేవుడు నువ్వు అంటే నీకు అర్థం కాదు. దేహం నేననే భావన వదిలేస్తేనే అది అర్థమవుతుంది. దేహం నేననే భావన వదలడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను వదిలేస్తాను, ప్రవచనం చెబుతున్నంతసేపు దేహం నేననే భావన వదిలేస్తాను. తర్వాత రమణమూర్తి గారు సత్కారం చేసేటప్పుడు నేనేనండి నాకే ఇవ్వండి అంటాను. కష్టం కదా నా బోటుగాడికి, మీరు ఎలా వదిలేస్తారు? ఎవరైనా కష్టమేది. అంటే ఇది మనం వదలలేము. ఇది ఈ వదలలేనప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం దేహంలో ఉన్నాం కాబట్టి దేవుడు కూడా దేహంలో ఉండాలి. సాకారార్పిత భక్త చిత్త నిలయ, అందుకోసం దైవం మానుష రూపేణ. సందేహం ఏమీ లేదు, సాయినాథుడు అవతరించిన దైవావతారం నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకోసమంటే ఇందుకు నీలాగే ఒక రూపాన్ని కలిగి ఉండకపోతే నువ్వు నమ్మవు, కొన్ని మహిమలు చూపించకపోతే నువ్వు నమ్మవు. నువ్వు నమ్మడం ఆయనకేమిటా విషయం అంటే నీ మీద జాలి, అంతకంటే వెళ్ళలేదు. అక్కడ కేవలం కరుణ. నిర్గుణ నిరాకార నిరంజన పరబ్రహ్మ పదార్థానికి ఉండే ఒకే ఒక లక్షణం, గుణం ఏమిటంటే కరుణ, జాలి. ఎంత జ్ఞానిల్ని యోగుల్ని మీరు గమనించండి, వాళ్ళు ఎంత కఠినంగా ఒక్కోసారి మాట్లాడతారు, కోపం కూడా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మహాతపస్సులో ఉంటారు. విశ్వామిత్రుడు ప్రధానంగా, వశిష్ఠాదులు కూడా వాళ్ళు మహాతపస్సుల్లో ఉంటారు. మామూలు జనం చేరి వాళ్ళని తెక్క ప్రశ్నలు వేస్తే ఒళ్ళు మడిపోతూ ఉంటుంది వాళ్ళకి, అందుకే శాపాలు ఇచ్చేస్తారు. కానీ అంతటి వాళ్ళకు కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఎక్కడో కూర్చుంటాను, నాకు జనంతో సంబంధం లేదన్న వాడికి కూడా మనస్సులో ఉండే గుణం ఏమిటంటే కరుణ. ఎవడైనా ఏడుస్తుంటే చూడలేడు. నాకు ఏమీ వద్దు, ఈ సమాజంతో పని లేదు అని హిమాలయాల్లో తపస్సుకు వెళ్ళిపోయిన వాడు కూడా ఎప్పుడైనా ఊరికే కాస్త గాలి బారడం కోసం బయటకు వస్తే అక్కడ ఎవరైనా రోగంతో బాధపడుతూ ఉంటే చూడలేడండి ఆ యోగి. వెంటనే తన తపశ్శక్తి ఉపయోగించి ఆ రోగాన్ని తన మీద వేసుకుంటాడు. అంత జాలి ఉంటుంది వాళ్ళకి. ఈ జాలిని సొమ్ము చేసేసుకున్నారు చాలామంది శిష్య బృందం. చివరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు చివరి సమయంలో, ఎందుకంటే తపశ్శక్తి కరిగిపోయింది. తపశ్శక్తి అంటే బ్యాంక్ డిపాజిట్. నువ్వు పెళ్లి కోసం రాసినా, తద్దినం కోసం రాసినా చెక్కే, మేనేజర్కి దాంతో సంబంధం లేదు. ఫర్ తద్దినం అన్నా, ఫర్ పెళ్ళి అన్నా, మాకు ఫర్ గొడవ మాకెందుకండి, సంతకం పెట్టండి అంటాడు. తపశ్శక్తి బ్యాంక్ డిపాజిట్ లాంటిది. మనం వరం కోసం వరం ఇచ్చినా, శాపం ఇచ్చినా అది పోతుంది. ఎంత పోతుందంటే వరం శాపాన్ని బట్టి దాని లెక్క ఉంటుంది. పెళ్లి ఖర్చు వేరు, తద్దినం ఖర్చు వేరు కదా. తద్దినానికి అప్పుడే ఖర్చు ఉంటాయి, తర్వాత ఖర్చులు ఉండవు. పెళ్ళికి తర్వాత ఎక్కువ ఖర్చులు ఉంటాయి. దాన్ని బట్టి సరిగ్గా డబ్బు ఎందుకోసం తీసినప్పటికీ డిపాజిట్ తగ్గిపోయినట్టే ఋషి అయినవాడు, గురువు అయినవాడు, జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు ఎవరినైనా ఆశీర్వదిస్తే, ఇది అవ్వాలి అని ఆశీర్వదిస్తే వాడికి అది జరుగుతుందండి. వీడే అయిపోతుంది, వీడి పని వీడికి పోయింది. వీడు 10,000లో 15,000 5,000 పోయింది, మళ్ళీ చేసుకోవాలి. అందుకే జ్ఞానులు, యోగులు నిజమైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదించరు, పరమేశ్వర అర్పణం అంటారు అంతే. అది ఆయన చూసుకుంటాడు, మాకు అనవసరమైన విషయం అది.
పైగా ఇంకోటి ఉంటాడు చాలా తెలివైన వాడు, దండం పెడతాడు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటారు. ఇంతకంటే మూర్ఖుడు లేడు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఎవరిని అనకూడదు. వాడు ఏమైనా మర్డర్ చేయదలుచుకున్నాడేమో, నీకేం తెలుసు ఆ విషయం? ఎలా అంటావు ఆ మాట? వాడు మనోవాంఛ ఏమిటో మాకెలా తెలుస్తుందండి? చేయకూడదు. వేదం లోకువైపోతుంది, శాస్త్రం లోకువైపోతుంది, జ్ఞానం. వాడు మనోవాంఛలని తీర్చే కర్మ వీళ్ళకేమిటండి? వాడు మనసులో ఏముందో వాంఛ, వాడికి అప్పటికే పెళ్ళయి ఉండొచ్చు, ఇంకో వ్యవహారం కోసం చూస్తూ ఉండొచ్చు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటే ఆ పాపం మాదేనా? ఆ ఇల్లాలి శాపం పాపం మాకేగా. అదేమిటిది? అంటే మనోవాంఛాఫల సిద్ధిరస్తు అనేది పూర్తిగా తప్పుడు ఆశీర్వచనం. ఇది ఎందుకు చేస్తారంటే ఎదుటివాడి మనస్సును కొట్టేయడానికి. మా గురువుగారండి ఏదుంటే అదే అయిపోవడం ఏంటండి? మంచిదే అవ్వాలి అంతే. గుళ్ళల్లో కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరికీ దయచేసి అర్చకులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని కోరికలు తీరతాయని చెప్పకండి, మంచి కోరికలే తీరతాయని చెప్పండి. అందరికీ మంచి కోరికలు ఉండవండి, దుర్మార్గపు కోరికలు చాలా ఉంటాయండి. గుళ్ళోకి వచ్చిన వాళ్ళ కోరికలన్నీ తీరతాయంటే మీ గుడి బాగుపడవచ్చు, వ్యాపారం జరగచ్చు, మిత్రమా మీరు చెడిపోతారు ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. అలా అనకూడదు, అలాంటి ప్రచారం చేయకూడదు. అనుకున్న కోరికలు అనేది తీరవండి, తీరకూడదు. అనుకున్నవన్నీ మంచివా? ఎవడికి ఆ కోరిక తీర్చాలో తీర్చకూడదు, అది మంచిదో కాదో సాయినాథుడు చూసుకుంటాడు, కానీ ఆయన తరఫున మనమేనా తీరిపోతాయండి అని. ఇప్పుడు వ్యాపారమే జరుగుతుంది. అసలు కోరిక మంచిదో కాదో ఆ మనిషి తేల్చుకోకుండా వచ్చి దండం పెడుతున్నాడు అంటే ఏమిటది? అందుకని భగవంతుడు అవతరించినప్పుడు కూడా యుగానికి ఒకసారి ఎందుకు వస్తాడు అంటే మాటికి రావడం మొదలుపెడితే ఇలాగే గోకేస్తారు మొత్తం అంతా, కాళ్ళకి దండాలు పెట్టేసి. మా బుట్టిగాళ్ళనే గోకేస్తున్నారు, అవతార పురుషులను వదిలిపెడతారా? మొత్తం పీకేస్తారు పట్టుకుని. ఇంకా అందుకని మహాతపశక్తి అనేది సాధించడం చాలా కష్టమండి. ఎంత యాతన పడాలి దానికి, ఎన్ని త్యాగాలు చేయాలి. అంత కష్టపడి వాళ్ళు ఆ తపశ్శక్తితో వాళ్ళు జగద్గురువులు అయితే శంకరాచార్య అనగా, రమణ మహర్షి అనగా, మరో దత్తాత్రేయ స్వామి అనగా, ఇది కృష్ణమూర్తి గారు అనగా, సాయినాథుడు అనగా ఎవరైనా మన ఊరికే దండాలు పెట్టేసి అభిషేకాలు చేసేసి మా కోరికలు తీర్చేయనంటే వాళ్ళ తపస్సు అంతా దీనికా? ఈ వేసరికాయల దుకాణానికా? అసలు ఈ కోరికలు తీరకుండా మనం ఉండలేమా? కోరికను జయించడమే మోక్షం కదా. కోరిక లేకపోవడమే మోక్షం, అంతకంటే ఏం లేదు. ఆ కోరిక లేకుండా మనం ఉండలేక గురువులను ఆశ్రయిస్తాం. అందుకే గురువులను ఎందుకు ఆశ్రయించాలో చెబుతున్నారు గురువష్టకంలో. సాకారం ఎందుకు ధరిస్తాడు భగవంతుడు అంటే భక్తులకి అది లేకపోతే నమ్మలేడు కాబట్టి. శ్రద్ధ సబూరి ప్రియ. అందుకే సాయినాథ నారాయణ మీకు శ్రద్ధ సబూరి రెండు ఉంటాయి. శ్రద్ధ లేనిదే భక్తి ఏమిటండి? అంకిత భావము ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఊరికే దండాలు పెట్టుకుంటే అలాగా. ధీకాసార మనోజ్ఞ సారసగళ దివ్యామృత ప్రక్రియ. బుద్ధి అనేది ఒక చెరువు అయితే ఆ చెరువులో ఉద్భవించినటువంటి పద్మం, దాని నుంచి జ్ఞానం అనేటువంటి మకరందం స్రవిస్తే దివ్య అమృత ప్రక్రియ. గురుతత్వం తెలుసుకుంటే అది పద్మం నుంచి స్రవించినటువంటి తేనెలా ఉంటుంది. కాకర్మ ప్రతిఘాత బోధనమయ. గురుతత్వం తెలుసుకుంటే ఉపయోగం ఏమిటంటే సాయినాథుని వంటి మహానుభావుల తత్వం, చెడ్డ పని మనం చెయ్యం అసలు. కాకర్మ అంటే చెడ్డ పని, కుకర్మ అంటారు, కాకర్మ అంటారు. ఆయన బోధనలన్నీ ముఖ్యంగా ఏకాదశి సూత్రాల గురించి కూడా ఇదివరకు ఇక్కడ మాట్లాడుకున్నాము. ప్రతిఘాత బోధనమయ. చెడ్డ పనులకి ప్రతిఘాతంలాగా పనిచేస్తాయి. చెడ్డ ఆలోచనే రాదు మనిషికి, ఎందుకు చేస్తాడు? ఆ ఆలోచన దగ్గరే మనం నిగ్రహించుకోవాలి. చాలామంది మనకు వచ్చిన ప్రతి ఆలోచనని కోరిక చేసుకోవడం, కోరికలు తీరాలి అనుకోవడం చాలా పొరపాటు అండి. అందరము మొత్తం నష్టపోతున్నది జీవితంలో ఈ కోరికల దగ్గరే. ఆ కోరికని మొత్తంగా ఏదో కాచి వడబోయడం అంటారే, 4 సార్లు వడపోస్తారు కాస్త అనుమానం ఉంటే. అలా వడబోయారు ఆ కోరికని. ఈ కోరిక మంచిదేనా, తీరవలసిందేనా, ప్రమాదమేనా, తీరకపోతే నష్టమా, నేను ఉండలేనా, అసలు ఎందుకు కోరాలి ఇది? ఈ కోరికలే లేకపోతే ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా తనకి తానే మోక్షం పొందొచ్చు. ఎవరికి వారి జగద్గురువు, ఎవరిని ఆశ్రయించే పని లేదు. మనకి మొత్తం అడ్డంగా నిలబడింది ఈ దిక్కుమాలిన కోరికే. పోనీ అదేదో అన్నం కోసమో గుడ్డ కోసమో అవసరాల కోసమో అయితే పర్వాలేదు. అన్ని భోగాలు విలాసాలు విపరీతాలు, అన్ని భోగాలు విలాసాలు విపరీతాలు. భాగవతం లాంటి కార్యక్రమం పెట్టిస్తారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కో చోట 3 రోజులు 7 రోజులు 10 రోజులు వింటారు. తర్వాత కార్యకర్తలు వచ్చి దండం పెట్టి మా అబ్బాయికి అందరూ ఆడపిల్లలే ఉన్నారండి, మగపిల్లాడ పట్టమని అడుగుతాడు. ఇంత దిక్కుమాలిన కోరిక ఇంకోటి ఉంటుందా? నువ్వు భాగవతం పెట్టించడానికి వినడానికి అర్హుడువేనా? వ్యాస మహర్షి ఏమో భాగవతం చెప్పినవాడు కొడుక, ఆ కొడుకేమో వ్యాసుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? అటువంటి భాగవతం నువ్వు 10 రోజులు కూర్చుని విన్నావా? నీకు మనవడ పుట్టలేదని బాధపడుతున్నావా? నాకు నవనాడులు కురింగిపోతాయి ఎటువంటి కోరిక కోరగానే. ఇక్కడ ఎందుకు చెప్పేవరా బాబు అని. పోనీ ఎవరో సామాన్యులు కాదని పెట్టించిన వాళ్ళే.
అంటే ఈయన గారికి బెంగ, మా వంశం పెరగట్లేదు, సూర్యవంశమా చంద్రవంశమా, పెరగకపోతే నష్టం ఏమిటి ఇప్పుడు? అంటే మరి ఇప్పుడు ఈ 10 రోజులు విన్న భాగవతం ఏమైంది? పోయింది మొత్తం, గోవిందా. అదే ఇదే. పైగా భాగవతం అంటే పిల్లలు పుడతారు. భాగవతానికి పిల్లలు పుట్టడం ఏంటండి? చెప్పిన శుకుడు వెళ్ళిపోయాడు వెంటనే, మొహమాటం లేకుండా మాట్లాడతాను నేను. వ్యాసుడికి పుట్టిన కుర్రాడు శుకుడు వెళ్ళిపోయాడు వెంటనే. బంధాల పట్ల మనకు ఉండేటువంటి పిచ్చి మమకారం ఉంది, అది తొలగుతుంది భాగవతం వింటే. నిజంగా భాగవతం అర్థమైతే ఒక యజ్ఞం చేయడానికి ఇంట్లో ఇస్త్రీ బట్టలు మడతెట్టుకోవడానికి తేడా ఉండదమ్మా. అది భాగవతం. ఆ స్థితికి మనం చేరాలి. ఇంట్లో పనులు చికాగ్గా ఉండి ఎక్కడికో పోదాం అనిపిస్తుంది అంటే నువ్వు దెబ్బతినట్టే లెక్క. ఇంటి పని బయట పని అంతము భగవంతుడి సేవగా నీకు అనిపిస్తోంది అంటే నువ్వు జ్ఞానివి, అంతకంటే లేదు. ఏ పని చేస్తున్నా ఆనందంగా ఉండాలి. ఈ పని ఎప్పుడైపోతుందా, ఇంకో దానికి పోదామా, ఈ పని ఎప్పుడైపోతుందా, దిక్కుమాలిన పని చేయలేకపోతున్నా అంటున్నామంటే నీకు భాగవతం ఏమీ అర్థం కాలేదు. ఆ చేస్తున్న పనిలోనే ఆనందం పొందాలి. దానికంటే అభివృద్ధి కూడా కోరుకోకూడదు, దాని వ్యాప్తి కూడా కోరుకోకూడదు. అదే ఆనందం. వర్తమానం అంతే. భవిష్యత్ తర్వాత ఆ వర్తమానం మీద దృష్టి పెట్టి పూర్తిగా వర్తమానాన్ని గమనించడమే భాగవతం. అప్పుడు మృత్యువు కూడా శరీరానికే తప్ప ఆత్మకి లేదని అర్థం అవుతుంది. అలా అర్థమైంది పరీక్షిత్తుకి. మృత్యువు తప్పలేదు, వచ్చింది, పోయాడు ఆయన. 7వ రోజు సాయంత్రం పోయాడు. కానీ పోయింది నేను కాదు, శరీరం అని అర్థమైంది. మనకైనా అంతే అర్థం అవుతుంది. అంతేకాని నాకు భయంకరమైన రోగం వచ్చిందండి, 7 రోజులు భాగవతం వింటే తగ్గిందంటే భాగవతం విలువను మనం తగ్గించినట్లు లెక్క. రోగాలు తగ్గడానికి కాదు భాగవతం, రోగాన్ని సహించడానికి, రోగం వచ్చినా తట్టుకోవడానికి. అంతే. రేపొద్దున ఇంకోటి ఏమంటాడు, నాకు తగ్గలేదంటాడు, భాగవతం విలువ పోయినట్టే. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ప్రమాణం? వీడికి తగ్గిందన్నాడు, వాడికి తగ్గలేదు, మరి ఇద్దరు ప్రమాణమే. అసలు భాగవతం ఉద్దేశం అది కాదు. అందుకే ఏది విన్నప్పటికీ ఇది ముందు నేర్చుకోవాలి. కాకర్మ ప్రతిఘాత బోధనమయ. మన చెడ్డ పనులు మానుకోవడానికి, చెడ్డ ఆలోచనలు మానుకోవడానికి, మన స్వార్థం తగ్గించుకోవడానికి ఇవన్నీ. కానీ ఇవన్నీ పెంచుకుని అవన్నీ తీరడానికి కాదండి. అది కారుణ్య విద్యాలయ. సాయినాథుడు ఎలాగో కారుణ్య విద్యాలయం. చికాకులు పరిమార్చి బ్రోవగదయ.